అందరికీ అభినందనలు. డిఎస్ఏపై కోర్టు యొక్క నిర్ణయం ఊరించి కొంత నిరాశనే మిగిల్చింది. టెట్ డిఎస్సి విషయంలో జోక్యం చేసుకోలేమని చెబుతూ తదుపరి విచారణని వెంటనే ప్రభుత్వాన్ని ఫైల్ చేయమని చెప్పింది. మరి అననుకూల పరిస్థితుల్లో కూడా అననుకూల పరిస్థితిని క్రియేట్ చేసుకున్నవాడే విజేత. నేను ముందు నుంచి మీకు చెప్తూనే వస్తున్నా. ఈరోజు మీకు బాధాకరంగా అనిపించవచ్చు. గతం నుంచి మనం అనుకుంటున్నాం ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, పూర్తి చేయండి, పుస్తకాన్ని నమ్ముకున్నాడు ఎవరు చెడిపోరని. మరి ఈరోజు వీడియోలో కోర్టు దేనిని మనకి ఇచ్చింది, ఏది ఇవ్వలేదు అనేటువంటి విషయాల గురించి కాసేపు మాట్లాడుతూ మీరు ముఖ్యంగా గమనించాల్సినటువంటి డిఎస్సి తేదీలపై నిర్ణయం ఎలా ఉండొచ్చు, టెట్ యథావిధిగా కొనసాగడానికి కావాల్సిన కారణాలు ఏంటి, ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఏ విధానాన్ని అనుసరిస్తే మీరు జాబ్ కొట్టుకోవడానికి అవకాశం ఉంటుందనేటువంటి విషయాల గురించి చాలా నీట్గా చెప్తాను. దీంతోపాటు ప్రధానంగా అతి ముఖ్యమైనటువంటి సమాచారం ఏంటంటే మన యాప్లో మిమ్మల్ని నడిపించేటటువంటి అద్భుతమైనటువంటి రివిజన్ టెస్టులు ఇప్పుడు ఉండేటటువంటి సమయంలో డే బై డే 150 మార్కులకి మనం పెట్టేటటువంటి రివిజన్ టెస్టులో మీ గెలుపుకు సూత్రాలు అవే. వాటిని కనీసం చదవకపోతే ఆ ప్రశ్నలైనా నేర్చుకోండి. ఇప్పటికైనా సరే విజయం వైపుకు మీరు ప్రయత్నిస్తారు. ఇన్ని రోజులు చదవడం ఒక ఎత్తు అయితే ఇప్పుడు చదవడం ఒక ఎత్తు. ఇంకా ప్రభుత్వం చేతిలో మాత్రమే ఉంది మీ డిఎస్సి నిర్వహణ అనే విషయాన్ని గమనించండి. అంతకన్నా ముఖ్యమైన అప్డేట్ ఏమంటే డిఎస్సి ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ కోచింగ్తో పాటు ఇక్కడ ఉండేటటువంటి ఇన్ని బుక్స్తో కూడుకున్నటువంటి మెటీరియల్ని ముస్లిం విద్యార్థులకు, అదే రకంగా బీసీసీ క్రిస్టియన్ విద్యార్థులకు మీరు గమనించవచ్చు. ముస్లిం విద్యార్థులకు ముస్లింలో మనకు షేక్ పఠాన్, అదే రకంగా మనకు దుదేకుల ఏదైనా బీసీఏ కావచ్చు. బీసీసీ విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ సిఈడిఎం వారు ఫ్రీ కోచింగ్ని మనకి ఇస్తున్నారు, ఉచితమైనటువంటి కోచింగ్ని ఇస్తున్నారు. ఎంత అద్భుతమైన అవకాశం అంటే వీళ్ళకు ఆఫ్లైన్ కోచింగ్ ఇస్తున్నాం, ఆన్లైన్ కోచింగ్ ఇస్తున్నాం, మెటీరియల్ ఇస్తున్నాం, డైలీ టెస్ట్లు ఇస్తున్నాం, రివిజన్ టెస్ట్లు ఇస్తున్నాం. ₹1 కూడా తీసుకోకుండా ఈ రెండింటికి ముస్లిం, బీసీసీ, క్రిస్టియన్ సర్టిఫికేట్ కలిగి ఉండేటటువంటి వాళ్లకు రాష్ట్రంలో ఉండేటటువంటి ఏ జిల్లా నుంచి అయినా కూడా మీరు ఆలోచన చేయకుండా బ్యాగ్ సర్దుకొని తిరుపతిలో దిగవచ్చు. మీకు అద్భుతమైనటువంటి కోచింగ్ ఇస్తున్నాం. ఆఫ్లైన్తో పాటు ఆన్లైన్ కోచింగ్ మెటీరియల్ ఇచ్చి మిమ్మల్ని ప్రణాళికబద్ధంగా ఉద్యోగస్తులు చేయడమే మా బాధ్యతగా మేము తీసుకుంటున్నాం. కాబట్టి ఈ సదవకాశాన్ని రాష్ట్రంలో ఉండే ప్రతి విద్యార్థి గమనించండి. మీకు ఇక్కడ ఫోన్ నెంబర్లకి వెంటనే మీరు ఫోన్ చేసి మీ పూర్తి సమాచారాన్ని తెలుసుకొని ఎంతవరకు మేము మీకు సహాయపడగలం అనేటువంటి విషయాన్ని చేసి ఖచ్చితంగా మీ విజయంలో మా యొక్క ప్రధానమైన పాత్ర, ఇక్కడ విధానాలన్నీ మీకు తెలుసు, చాలా గట్టి విధానాలను ఉపయోగించుకునేటట్లుగా చేద్దాం. మరి ముఖ్యంగా మనం ఈరోజు గమనించాల్సిన విషయం ఏమంటే 3 విషయాల గురించి మాట్లాడతాం. ప్రభుత్వం ఇచ్చేటువంటి విధానాలు ఏంటి, మనం ఎటువంటి విధానాలను అనుసరించాలి, దీంతోపాటు అతి ముఖ్యంగా ఇప్పుడు మిమ్మల్ని కాపాడేటటువంటి ఏకైక అస్త్రం ఇదే. నాకు తెలుసు మిమ్మల్ని కాపాడేటటువంటి ఏకైకమైనటువంటి అస్త్రం ఏదైనా ఉందా అంటే అది కేవలము ఈ రివిజన్ టెస్టులు మాత్రమే. దీంట్లో ఆల్టర్నేటివ్ లేదు, ఆలోచన చేయాల్సిన అవసరం కూడా లేదు. మరి ఈ అద్భుతమైన రివిజన్ టెస్టులు 24వ తేదీ నుంచి జరుగుతాయి. అంటే 18 టెస్టులలో 4 టెస్టులు మనం పూర్తి చేస్తాం. ఇప్పటి నుంచైనా మాతో ప్రయాణించండి, 100% మీరు జాబ్ సాధిస్తారు. దాంట్లో ఏమాత్రం ఇబ్బంది లేదు. కష్టపడకుండా జాబ్ రావాలనుకోవడం తప్పు. ఇది వాస్తవం, ముమ్మాటికి నిజం. మేము విపరీతంగా కష్టపడతాం, మిమ్మల్ని కూడా కష్టపెట్టిస్తాం. అయితే చివరి రోజు మీ ముఖంలో ఆనందాన్ని చూస్తాం. ఎందుకంటే చదువు ఉండే చోట సుఖం ఉండదు, సుఖం ఉంటే అక్కడ చదువు రాదు. కాబట్టి ఇప్పుడున్న సమయం కూడా ప్లాన్ చేస్తే ఇన్ని నెలలు ఒక ఎత్తు, ఇప్పుడు ఒక ఎత్తు, మిమ్మల్ని నడిపించడానికి మేమున్నాం, గుర్తుంచుకోండి. ప్రధానంగా ఈరోజు కోర్టు ఇచ్చినటువంటి విషయాన్ని మీరు కానీ గమనించినట్లయితే టెట్ విషయంలో కానీ డిఎస్సి విషయంలో కానీ మేము జోక్యం చేసుకోవడానికి ఆసక్తి చూపించడం లేదని వెంటనే టెట్ తేదీల హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి సిద్ధం అయిపోయింది. అయితే ఒక చిన్న ఆశ ఏంటంటే కౌంటర్ దాఖలు చేయమని చెప్పింది బీఈడి ఎస్జిటి పైన. దాంతోపాటు ఈ కౌంటర్ దాఖలు చేసేటప్పుడు ఒక చిన్న ఆలోచన ఏంటంటే బీఈడి వాళ్ళు ఎస్జిటి పోస్టు ఎస్జిటి టెట్ 1కి అప్లై చేసుకున్నారు. దాన్ని నమ్మి కొంతమంది టెట్ 2కి అప్లై చేయలేదు. ఇప్పుడు వాళ్ళకి ఎటువంటి న్యాయం చేస్తారు అనేటటువంటిది కొంతవరకు ఆలోచన చేసినప్పుడు ఏమన్నా సానుకూలమైన నిర్ణయం ఖచ్చితంగా మనకు డిఎస్సిలో రావడానికి అవకాశం ఉందేమో. ఇది ఆప్షన్ మాత్రమే. అయితే మీరు విశ్రమించకూడదు, చదవాలి, టైం టేబుల్ ఫాలో కావాలి, రాత్రి పగులు చదవాలి. మరి దీనికి సంబంధించినటువంటి ఈ ప్రణాళికతో టెట్ డిఎస్సి మెంటర్షిప్ 5-in-1 జంబో ప్యాక్ మీరు కానీ గమనిస్తే వీడియోలు, నోట్స్లు, డైలీ టెస్టులు, రివిజన్ టెస్టులు ₹799 మాత్రమే అందిస్తున్నాం. అది 30వ తేదీ వరకు మాత్రమే వ్యాలిడిటీ ఉంటుంది. 30వ తేదీ వరకు మాత్రమే ఈ రోజు ఆఫర్ కింద వ్యాలిడిటీ ఉంటుంది.
రివిజన్ గ్రాండ్ టెస్ట్లు మీరు కానీ చూస్తే ఇది కేవలము 18 రివిజన్ టెస్టులు ఉంటాయి. ఖచ్చితంగా డే బై డే 150 మార్కులకు ఉంటుంది. అన్ని సబ్జెక్టులు కవర్ చేస్తాం. ఇది 699 రూపాయలకి మాత్రమే మీకు కల్పిస్తున్నాం. ప్రతి ఒక్కరూ ఉపయోగించుకుంటారు. రాయండి, ఇంకైనా మేలుకోండి. ఎన్ని రోజులు చెప్పినా నేను ఇదే చెప్తాను. మీరు మారకపోతే మీ ముందు నోటిఫికేషన్ వచ్చింది, మీ ముందే టెట్ జరుగుతుంది. నువ్వు చెప్పినా చెప్పకపోయినా డిఎస్సి జరిగి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ నువ్వు 5 సంవత్సరాలు వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడి దాపరికం వచ్చే పరిస్థితి వద్దు. చదువు పుస్తకం తీ, మేము ఉన్నాం. ఎంతవరకు అయితే అవసరమైతే అంత హెల్ప్ చేస్తాం. కాబట్టి ఏమి ఇబ్బంది లేదు, మేము సహకరిస్తాం, మీతో పాటు విన్నట్టు ఉంటాం. కాబట్టి టెట్ డిఎస్సి పైన ఇంకా ఒక నిర్ణయానికి వచ్చేయడం జరిగింది. డిఎస్సిలో కేవలము మనం ఈ చిన్న చిన్న మార్పులు చేర్పులతో సహా ఒకవేళ అవకాశం ఉంటే డేట్లు పెంచడానికి అవకాశం ఉండొచ్చేమో, లేకంటే లేదేమో. కానీ ఇప్పుడున్న పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, వాస్తవ పరిస్థితి దృష్టిలో ఉంచుకుని ముందుకు రండి. కష్టపడుతున్నాం, మేమే కష్టపడుతున్నాం, మీరు ఎందుకు కష్టపడరో ఒకసారి ఆలోచన చేయండి. ఈ పరిస్థితుల్లో బాధాకరమైన పరిస్థితి. దీంట్లో మనం కొంతవరకు ఇబ్బందిగానే ఉంటుంది. మీరు అనుకున్నట్లుగా మాకు కూడా చాలా బాధగానే ఉంది. ఎందుకంటే అందరికీ సమయం ఇచ్చుంటే చాలా బాగుండేది. ఒక్క నెల ఇచ్చున్నా కూడా బాగుండేది. అయితే టెట్ జరుగుతుంది. డిఎస్సి పైన మంచి ఆశావాద దృక్పథంతో ఉంటూ మన పని మనం చేయాలి. ఇంతకుముందు నేను ఎప్పుడో మీకు మాట చెప్పుకుంటా, చదువుతూ ఏ పనైనా చేసుకో, ఏ పనైనా చేస్తూ చదవద్దు. ఎందుకంటే చదువుతూ ఏ పనైనా చేసుకుంటే చదువుకు ప్రాధాన్యత ఇస్తావు. ఏముంది, చిన్న చిన్న జాబులు ఒక 2 నెలలు ఆగిపోతే ఏముంది, మన నీలో కష్టం ఉంది, ఎక్కడైనా బతకగలవు. అయితే డిఎస్సి మాత్రం అలా కాదు. ఒక్కసారి నువ్వు వదులుకుంటే రెండోసారి అవకాశం కోసం కొన్ని జీవితాలు మారిపోతాయి. ఆ అవకాశం మనం ఇతరులకు ఇవ్వకూడదు. ఇతరులకు ఇవ్వకుండా ప్రణాళికబద్ధంగా చేయగలిగితే నీకు సక్సెస్ఫుల్ రేషియో ఉంటుంది. కాబట్టి ప్లాన్ చేయండి, ఇంకేమి కూడా చేయొద్దు. ఆ తర్వాత మనకు జీకే కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే ఇందులో మనకు అన్ని రకాలైనటువంటి అంశాలు మనకు కనిపిస్తాయి. ప్రతి గ్రాండ్ టెస్ట్లో టోటల్ సిలబస్ను కవర్ చేస్తూ డిఎస్సి ఎలా రాస్తావో అలా రాస్తావు. కాబట్టి నువ్వు అద్భుతంగా ఈ అనుభవాన్ని నువ్వు రేపు ఉపయోగించుకుంటావు. ఇక్కడ నువ్వు కూర్చుంటావు, ఆన్లైన్లోనే ఎగ్జామ్ జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా నీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. కరెంట్ అఫైర్స్ మనం ఇచ్చాం. దీంతోపాటు రోజుకు 5 బిట్ల లెక్కన ఇక్కడ మనకు ప్రతిరోజు పోస్ట్ చేస్తున్నాం. దాన్ని తీసుకోండి. దాంతోపాటు ఇప్పుడు రేపు 24వ తేదీ రేపు జరగబోయే దాంట్లో మీరు కానీ గమనించాల్సింది ఏమంటే, జనవరి 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు చదవండి. ఆ తర్వాత విద్యా దృక్పథాలు అనేటటువంటి అంశాన్ని మీరు కానీ గమనించినట్లయితే ఇందులో ఉపాధ్యాయ సాధికారిత సింపుల్గా చదవండి. డెప్త్గా వెళ్లకుండా ఉపాధ్యాయ సాధికారితలో ఉండేటటువంటి అంశాలపైన కొద్దిగా ఫోకస్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు మీరు చేయాల్సినటువంటి అంశాల్లో అది కూడా చాలా ఇంపార్టెంట్. దానిపైన కూడా మీరు ఒకసారి ఫోకస్ చేయాలి. అందులో ఉండేటటువంటి ఏదైతే కాన్సెప్ట్లు ఉన్నాయో వాటన్నీ కూడా నేను చూపిస్తాను. అదే సైకాలజీలో సృజనాత్మకత అంటే ప్రజ్ఞలో ఉండేటటువంటి సృజనాత్మక అనేటువంటి అంశము, అలవాట్లు అనేటువంటి అంశము, ఇవన్నీ కూడా మీరు ఇంటికి తెప్పించుకోవచ్చు ఆర్డర్ మీద. అయితే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగానే చదవాలి. ఆ తర్వాత తెలుగులో మనం కానీ చూస్తే జాతీయాలు, పొడుపు కథలు, మాండలిక పదాలు, సామెతలు, ఉత్పత్తి అర్థాలు, మెథడాలజీలో నిర్మాణము, దాని యొక్క ప్రాధాన్యత, ఇది ఈ 2 అంశాలతో కూడుకుని ఉంటుంది. నువ్వు ఇవన్నీ చదవకపోతే 150 బిట్లనే చదవాలి మిత్రమా, మర్చిపోకూడదు. నేను 160 బిట్లకి ఎగ్జామ్ పెడుతున్నా. మరి నువ్వు ఎట్టి పరిస్థితుల్లో దీన్ని వదలకుండా ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేయాలి. ఆ తర్వాత ఇంగ్లీష్లో చూస్తే ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్ ఉన్నాయి. కమ్యూనికేటివ్ స్కిల్స్ అనేటటువంటిది మెథడాలజీ ఉంటుంది. ఆ మెథడాలజీలో కూడా దీన్ని మీరు ఫాలో కావచ్చు. మీ మన నోట్స్లు కూడా ఫాలో అవ్వచ్చు. కొన్ని సందర్భాల్లో అక్కడ నోట్స్లు కూడా పెట్టున్నాం కాబట్టి దాన్ని కూడా మీరు ఫాలో కావచ్చు. ఆ తర్వాత మ్యాథమెటిక్స్ తీసుకున్నట్లయితే మ్యాథమెటిక్స్లో మీరు గమనించాల్సింది ఏమంటే, ఇందులో సంఖ్యామానం అనే దాన్ని మనం ఇంట్రడ్యూస్ చేసుకుంటాం ఈ వారంలో. ఈ సంఖ్యామానంలో ఏమేమి ఉంది? సంఖ్యామానము, గణాలు, గణమూనాలు, సంఖ్యాధర్మాలు, అకరణీయ సంఖ్యలు, కరణీయ సంఖ్యలు, వాస్తవ సంఖ్యలు, దానికి సంబంధించినటువంటి బుక్ ఇది. మీరు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మన యాప్లో కూడా దీనికి సంబంధించినటువంటి నోట్స్లు, వీడియోలు, డైలీ టెస్టులు ఉన్నాయి. ఏదన్నా ఉపయోగించుకో, కానీ కష్టపడు, దాంతో మంచి ఫలితం అయితే వస్తుంది. ఆ తర్వాత సోషల్ పార్టీలో మీరు చూస్తే శీతోష్ణ స్థితి, భారతదేశ శీతోష్ణ స్థితి, వలసలు, అటవీ సమాజవాదము అనేటటువంటి అంశాలకు ఈ వారం మనం ప్రాధాన్యత ఇచ్చుకొని దాంట్లో ఉండేటటువంటి అంశాలు చదువుకుంటాం. దానికి సంబంధించినటువంటి బుక్ కూడా మీకు తెలుసు కదా, ఈ సైన్స్, సోషల్లో ఉండేటటువంటి అంశాలు కూడా మీరు భర్తీ చేసుకోవచ్చు. ఈ టోటల్గా దీంతో పాటు ఈ ప్రాక్టీస్ బుక్స్ కూడా, ఈ ప్రాక్టీస్ బిట్ కూడా మీకు పంపిస్తున్నాం. చివరిగా ఈ ట్రై మెథడ్లో చాలా సింపుల్గా ఇచ్చాం. ఈ ట్రై మెథడ్లో ఉద్దేశాలు, లక్ష్యాలకు సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి. దీన్ని మనం కవర్ చేసుకోగలిగితే ఇప్పటి నుంచి నువ్వేం ఆలోచన చేయొద్దు. నా టైం టేబుల్ ఫాలోగా, అది పూర్తయినా పూర్తి కాకపోయినా ఫాలోగా, అంతే.
అది పూర్తయినా పూర్తి కాకపోయినా ఫాలోగా ప్లాన్ చేయి, 100% మనకు విజయం వస్తుంది. చివరి ఎగ్జామ్ రోజు వరకు ఈ డివిజన్ టెస్టులతో నిన్ను నడిపిస్తాను. ఉద్యోగం సాధింపజేయడం నా బాధ్యతగా ఫీల్ అవుతాను. గుడ్ లక్.